మన భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా కొన్ని హిందూ కుటుంబాల్లో సూర్యగ్రహణ సమయంలో గర్భిణీలు బయటికి రావద్దు, కత్తులు ఉపయోగించవద్దు, నిద్రపోవద్దు వంటి నియమాలు పాటిస్తారు. ఇది మనలో చాలామందికి చిన్నప్పట్నుండి వినిపించిన మాట. కానీ ఇది నిజంగా సైన్స్ ఆధారమా లేదా ఒక పాతకాలపు నమ్మకమా? సూర్యగ్రహణం ఎలా జరుగుతుంది? గర్భంపై నిజంగా ప్రభావం ఉందా? ఎందుకు ఈ నమ్మకం వచ్చింది? ప్రపంచ ఆరోగ్య సంస్థల అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సూర్యగ్రహణం అంటే ఏమిటి? సూర్యగ్రహణం అనేది ఒక సహజ ఖగోళ సంఘటన. భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ మూడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్రుడు సూర్యుడి కాంతిని అడ్డుకుంటాడు. అందుకే భూమిపై కొంత ప్రాంతంలో సూర్యుడు కనిపించడు. గ్రహణాల రకాలు: సంపూర్ణ గ్రహణం, ఆంశిక గ్రహణం, రింగు అంటే యాన్యులర్ గ్రహణం. ఇది పూర్తిగా ఖగోళశాస్త్రం. ఇందులో ఎలాంటి మిస్టిక్ శక్తులు లేవు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న: సూర్యగ్రహణం గర్భానికి హానికరమా? ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా ఇతర మెడికల్ అసోసియేషన్లు ఎక్కడా గ్రహణం వల్ల గర్భానికి ప్రమాదమని చెప్పలేదు. ఎందుకంటే గ్రహణ సమయంలో కొత్త రేడియేషన్ రావటం లేదు. సూర్యుడు అదే సూర్యుడు. కాంతి తాత్కాలికంగా తగ్గుతుంది అంతే. గర్భంపై ప్రభావం చూపే ఏ శాస్త్రీయ ఆధారం లేదు. ప్రమాదం ఏమిటి? ఒకే ఒక నిజమైన ప్రమాదం ఉంది: సూర్యుణ్ణి నేరుగా చూడటం. గ్రహణ సమయంలో సూర్యుడు కొంచెం మసకగా కనిపిస్తాడు, కానీ అతని యూవీ రేడియేషన్ మాత్రం ఉంటుంది. అందుకే నాసా వంటి సంస్థలు ప్రత్యేక గ్లాసెస్ వాడమని చెబుతాయి. నాసా చెబుతోంది, ఇది గర్భిణీలకే కాదు, ఎవ్వరైనైనా జాగ్రత్త అవసరం. ఈ నమ్మకం ఎందుకు వచ్చింది? పురాతన కాలంలో శాస్త్రజ్ఞానం తక్కువగా ఉండేది. గ్రహణం సమయంలో అకస్మాత్తుగా చీకటి పడేది, పక్షులు మౌనంగా ఉండేవి, జంతువులు భయపడేవి. ఇదొక అపశకునంలా అనిపించేది. అందుకే గర్భిణీలు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో బయటికి రావద్దు అనే నియమం పెట్టి ఉండవచ్చు. కాలక్రమంలో అది భయంగా మారింది. ప్రపంచంలో ఇతర దేశాల్లో ఏమంటారు? ఆసియా దేశాల్లో, ముఖ్యంగా భారత్, నేపాల్ ప్రాంతాల్లో ఈ నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కానీ అమెరికా, యూరప్ దేశాల్లో గ్రహణం ఒక సైన్స్ ఫెస్టివల్లా జరుపుకుంటారు. గర్భిణీలు కూడా పాల్గొంటారు. ఏ సమస్యలు నమోదు కాలేదు. గర్భిణీలకు సైన్స్ సూచనలు: బయటికి రావచ్చు, సాధారణంగా జీవించవచ్చు, గ్రహణం చూడాలంటే ప్రత్యేక గ్లాసెస్ వాడాలి, భయం అవసరం లేదు. గర్భంపై ప్రభావం చూపేది పోషకాహారం లోపం, ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి, మెడికల్ సమస్యలు, గ్రహణం కాదు. మన సంప్రదాయాలను గౌరవిద్దాం, కానీ వాటిని శాస్త్రీయ దృష్టితో అర్థం చేసుకుందాం. భయం కాదు, అవగాహన ముఖ్యం. సైన్స్ మనకొకే విషయం చెప్తుంది: సూర్యగ్రహణం ఒక సహజ సంఘటన మాత్రమే. గర్భిణీలు బయటికి రావడంలో ప్రమాదం లేదు. కళ్లను మాత్రం జాగ్రత్తగా కాపాడండి. ఇలాంటి శాస్త్రీయ విషయాలపై మరిన్ని వీడియో చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. అలాగే ఒక లైక్ చేయండి.